శ్రీరామజీ. శ్రీహాం వరదశ్యమాయుష్యమారోగ్యమాయుధాశోమానమయతే ధాన్యం ధనం ఇంద్రాయ సోమా పగడి కలసే దీర్ఘమాయు. నేను క్రితం వీడియోస్లో ఈ రేణుకా దేవికి సంబంధించినటువంటి విశిష్టత, తర్వాత రేణుకా ఎల్లమ్మ ఇంతకుముందు క్రితం ఛానల్స్లో చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇస్తూ వస్తున్నాను. అట్లాగే కొన్ని ఇది ఆరోగ్యం ఆధ్యాత్మిక కొన్ని అంటే వేరే ఛానల్స్ చేశాను. దాంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను మీకు చెప్తూ ఉన్నాను. ఆన్సర్స్ ఏంటంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏమడిగారంటే, బాపన ఎల్లమ్మ ఎలా పెట్టుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి గురువు గారు అని అడిగారు. బాపన ఎల్లమ్మ ఎలా పెట్టుకోవాలి, ఎలా ఆమె అడిగింది. ఆమె భూలక్ష్మి అని ఎవరో బండి ఏమో పేరు, ఆమె పేరు అడిగింది ఆమె. అయితే బ్రాహ్మణ ఎల్లమ్మ అంటే ఏమిటి, అసలు ఏమిటి ఈ రకాలు ఏమిటి అనేది మనం చూద్దాం. ఎల్లమ్మలో నేను ఇంతకుముందు చెప్పాను, ప్రాంతాన్ని బట్టి స్థలాన్ని బట్టి రేణుకా ఎల్లమ్మను కొన్ని పేర్లు అనేది ఆపాసన చేసుకున్నారని చెప్పాను, క్లియర్గా చెప్పాను. బ్రాహ్మణ ఎల్లమ్మ అని చెప్పాను. తర్వాత ఇంతకుముందు వరి చేలల్లో అంటే మీకు ఉన్నటువంటి పంట చేలల్లో అక్కడ కనుక మొలిస్తే దాన్ని వరి గంటల ఎల్లమ్మ అని. తర్వాత రేణుకా ఎల్లమ్మను క్షుద్రం అంటే వేరే పద్ధతిలో వాడుకోవడానికి నగ్న ఎల్లమ్మ అని కొన్ని సినిమాలు వచ్చాయి. పొలిమేర సంథింగ్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలో వాడారు. నేను ఎవరో స్నేహితుడు చెప్తే చూశాను. గురుగారు ఇది ఎల్లమ్మనే నిజమైనా ఇట్లా వాడతారా అని అడిగాడు. వాడడానికి ఉంది, దాన్ని నగ్న ఎల్లమ్మ అని. చూడండి, ఆ సినిమాలో అతని పేరు ఏదో ఉంటుంది, హీరో పేరు నేను కొంచెం ఐడియా లేదు. అతను ఏదో పేరు మర్చి రాజు సంథింగ్ ఏదో ఉంది. అతను ఆ డైరెక్టర్గా చెప్పినట్టున్నాడు, అట్లా వెళ్ళి నగ్నంగా కూర్చుంటాడు అతను. దాన్ని నగ్న ఎల్లమ్మ అవి చేసే విధానం అతను బాగానే రీసెర్చ్ చేశారు ఆ డైరెక్టర్ గారు. అంత ఈజీగా ఏమి సినిమా ఏం తీయలేదు అతను. దాన్ని నగ్న ఎల్లమ్మ అని. తర్వాత బ్రాహ్మణుల ఇంట్లో ఉంటే ఎల్లమ్మ బ్రాహ్మణ ఎల్లమ్మ అని అంటారని అని కొన్ని పేర్లు. అంటే బ్రాహ్మణ ఎల్లమ్మ ఇంట్లో ఉంటేనే బ్రాహ్మణ ఎల్లమ్మ అని కాదు. ఎల్లమ్మను ఇంతకుముందు ఏం చెప్పాను, ఇది అర్థం కావాలి. సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మీకు దక్షిణాచారం, వామాచారం, కోలాచారం అని కొన్ని 3 పద్ధతులు ఉంటాయి. దక్షిణాచారం అంటే కుడి చేత్తో పూలు, పండ్లు, కుంకుమ, హారతి ఇట్లాంటివన్నీ ఇస్తుంది, దాన్ని చేసిందని దక్షిణాచారం. వామాచారం అంటే ఎడమ చేత్తో చేసేటటువంటి వాటిని వామాచారం అంటే ఏంటి, ఎడమ చేతి. వామ అంటే ఎడమ హస్తం చేసేటటువంటి వాటిని వామాచారాలు అంటారు. అంటే మద్యం పెడతాం, మాంసం పెడతాం, ఆ రేణుకా ఎల్లమ్మ అంటే దాన్ని ఇంకో పద్ధతిలో క్షుద్రం దానికి వాడేదాన్ని రేణుకా ఎల్లమ్మ వాడతారు. ఈ బ్రాహ్మణ ఎల్లమ్మ అంటే ఇదే. మీరు ఏం చేస్తారు, ఈ వామాచారం చేసిందని కొంతమంది రక్త తర్పణాలు చేస్తారు, మాంసం. కానీ దీన్ని దక్షిణాచారం చేసే వాటికి దయచేసి గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ ఇది. వీటికి ఏం చేస్తారంటే కేవలము పరమాన్నం, పెరుగు ఇట్లాంటి నైవేద్యం పెట్టాలి. ఈ గాట్ మై పాయింట్, వాట్ ఈస్ ఇట్? సో పరమాన్నం, పెరుగు నైవేద్యం పెట్టడం ఇట్లాంటివి చేయాలి. అప్పుడు బ్రాహ్మణ ఎల్లమ్మని ఎలా గుర్తుపడతాం, దానికి మీరు వెనకటికి మీ ఇంట్లో ఇంకా ఆచారాలు ఉంటాయి. ఆచారం ఉంటే దాని యొక్క సిస్టమ్ ఉంటుంది. ఆ యొక్క బ్రాహ్మణ్యం పెట్టుకునే ఉరుజు అంటే ఆ యొక్క మీకు అర్థం కావడానికి ఆ బిందె కుండెలా ఉంటాయి ఆకారాలు, మీరు పెట్టుకునే దాని పద్ధతులు కానీ అవి బట్టి మనం చెప్పొచ్చు. అవి మీ ఇంట్లో ఉన్న ఫోటోలను బట్టి మనం చెప్పొచ్చు. ఆ పద్ధతులు ఎలా చేస్తారంటే, వెనకటికి బ్రాహ్మణులు ఇంట్లో ఉంటేనే బ్రాహ్మణ ఎల్లమ్మ అనుకోకండి. బ్రాహ్మణ ఎల్లమ్మకు అది మళ్ళీ ఆచరించే విధానం వేరు ఉంటుంది. అంటే బ్రాహ్మణ ఎల్లమ్మ సంవత్సరానికి ఒక్కసారైనా మీ ఇంట్లో కవచం చదువుకోవడం, ఏదైనా గురువుని తెచ్చుకొని మంచి సబ్జెక్ట్ తెలుసుకుంటుంది గురువు. పిచ్చి నాకు ఇదే నచ్చదు. ఎందుకంటే సబ్జెక్ట్ తెలిసినంత వరకు కరెక్ట్గా తెలుసుకోవాలి. మీరు కొంతమంది గురువులు ఉన్నారు, దయచేసి మూఢనమ్మకంగా చేయకండి. రేణుకా ఎల్లమ్మ చాలా శక్తివంతమైనది, చాలా మంచి చేసేది కూడా. కాబట్టి కవచం చదవడం, దేవి స్తోత్రం ఒకటి చదవడం, తర్వాత దేవీ హృదయ స్తోత్రం అంటే ఇది ప్రచండ చండికా స్తంభనం అంటారు దాన్ని. దాని తర్వాత చెప్తాం, స్తపనం అంటారు దాన్ని. అష్టోత్తర శతనామం కానీ, తర్వాత అష్టోత్తర శతనామావళి, స్తోత్రం వేరు, అష్టోత్తర శతనామావళి వేరు. ఇట్లాంటివన్నీ కూడా సంవత్సరానికి ఒకసారైనా ఆ యొక్క రేణుకా ఎల్లమ్మను కొలవాలి. అంతేగాని ఎలా అంటే అలా కాదు. ఆ బ్రాహ్మణ ఎల్లమ్మ కలిసినప్పుడు మీరు బ్రాహ్మణ ఎల్లమ్మకు కుడి చేత్తో పూజలు చేయడం, ఇవన్నీ చేసుకుంటూ, తర్వాత పెరుగన్నము, పరమాన్న నైవేద్యం పెట్టడం ఇట్లాంటివి. ఇక కొంతమంది కొన్ని ఊళ్ళో ఒగ్గు వేస్తూ ఉంటారు, ఆ ఒగ్గు వేయడం ఇట్లాంటివన్నీ కూడా బ్రాహ్మణ ఎల్లమ్మకు మనం చేసుకోవచ్చు. అది పద్ధతి. ఇంకా వేరే కొన్ని ఉంటాయి. మ్యాక్సిమం నేను చూసినటువంటి అయితే నా వయసులో అంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే మ్యాక్సిమం నేను చూసిన రిపీట్ ఇలా ఉంటాయి. మ్యాక్సిమం నేను చూసినటువంటి ఎల్లమ్మల ప్రకారం చూస్తే మ్యాక్సిమం మీరు దక్షిణాచారం చేసే ఎల్లమ్మని చూశాను నేను. కాబట్టి
మీరు ఈ విధంగా నైవేద్యాలు పెట్టడం, అంతేగాని పశువధ, జంతు బలి అట్లాంటివి వద్దండి. దయచేసి మూఢనమ్మకం కొంచెం మారుదాం. ఎందుకంటే ఏదో చేశారు అట్లనే రావాలి అంటే అది దానికి నేనేం చెప్పలేను. మారాలనుకుంటే మారండి, లేదంటే అది మీ ఇష్టం. ఈ రామచంద్ర